రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రూపాయలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. అటు రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రూపాయలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకే ఈ సాయం దక్కనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. అటు రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. చూస్తామన్నాం. రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తిగా రైతు భరోసాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జనవరి 26 నుంచి రైతు భరోసా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా అందుకు అవసరమైనటువంటి నిధులను కూడా సిద్ధం చేసింది. దాదాపుగా ఈ రైతు భరోసాలో భాగంగా 69 లక్షల మంది రైతులకు 30 లక్షల ఎకరాలకు సహాయం అందనుంది. ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 సహాయాన్ని ఇందులో భాగంగా ప్రభుత్వం అందించబోతుంది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే అనేక తర్జన అనంతరము ఇంకా ఈ రైతు భరోసా సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఖరారు చేసింది. ఆ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో కేవలము కొండలు గుట్టలు సాగుకు ఆమోదయోగ్యం కాని భూములు మినహాయించి అన్ని భూములకు కూడా సాగుకు ఆమోదయోగ్యమైనటువంటి ROR లో ఏవైతే సాగు ఆమోదయోగ్యమైనటువంటి భూములుగా నమోదై ఉన్నాయో ఆ భూములన్నింటికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అంటే భూభారతిలో నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఇక రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రకటించి ఆ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించేటువంటి అధికారం మాత్రం కలెక్టర్ కు అప్పగించింది.